సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు 8 అంగములతో తను చేసిన నమస్కారం తనకే దక్కుతుందా, అవతల వాడే దక్కుతుందా? తను దాటి బయటికి ఏది పోదు, తను పోడు. తనకు ఒక ఆవరణ ఉంది, అది విద్యుదయస్కాంత పరిధి అని చెప్పుకున్నాం. అది దాటిపోడు. అది చూపిస్తాడు, ఆ రహస్యాన్ని చూపిస్తారు గురువు. ఇంత గొప్ప విశేషం అది. అట్లాగే ఏం మాట్లాడినా తనకే వస్తుంది, ఎవరితో మాట్లాడినా తనకే వస్తుంది. ఎట్లా ప్రవర్తించినా, ఎప్పుడు ప్రవర్తించినా, ఎవరితో ప్రవర్తించినా కూడా తనకే వస్తుంది. ఎందుకు? ప్రవర్తన తనది. ప్రవర్తన తనది. ప్రవర్తన ఎట్లా ప్రవర్తిస్తాడు? తన ఉన్నటువంటి ఈ వ్యూహం అంతా, దేహం అనేది ఎట్లా 74 ట్రిలియన్ కణముల వ్యూహము, పంచ జ్ఞానేంద్రియంలో, పంచకర్మేంద్రియంలో వ్యూహము, దాన్ని నడిపిస్తున్నటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇదంతా కూడా వ్యూహబద్ధంగా ఉంది. ఆ వ్యూహంతో ప్రవర్తిస్తాడు. ప్రవర్తన శబ్దానికి అర్థం వర్తతే, ఋతువర్తనే. వర్తతే వేరు, మామూలుగా తిరుగాడుతాడు అని తెలుగులో చెప్పుకున్నాం అనుకోండి. తిరుగాడుతాడంటే అటు ఇటు తిరుగాడుతాడని, చేస్తాడు అంటే ఏదో చేస్తాడని. వర్తతే అంటే తనలో తనకి. ఏ ఇంద్రియం బయటికి పోదు, తన భావం బయటికి పోవటానికి వీల్లేదు, తన గుర్తింపు బయటికి పోవటానికి వీల్లేదు. అంటే ఇంద్రియము, భావము, గుర్తింపు 3 తనవే. వాటి మధ్యలో ఉన్నటువంటి ఈ కాన్వర్సేషన్ అంటారు, అంటే గ్రహించటానికి చేసే ప్రవర్తన, అది వాళ్ళ దగ్గరే ఉంది, తన దగ్గరే ఉంటుంది. అది మాటి మాటికి తనతో పాటుగానే వస్తూ ఉంటుంది. ప్రతి చిన్న విషయంలో ఏం చేస్తున్నాడంటే, వాడితో మాట్లాడుతున్నా ఒకటి, తనలో తాను ప్రవర్తిస్తున్నాడు ఒకటి. ఇది మనం బాగా గుర్తించాలి.